ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లెండర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్ మరొకసారి సివియర్ ఫాల్ అనమాట అండి. హ్యూజ్ గ్యాప్ డౌన్ మనం ఓపెనింగ్ చూడడం జరిగింది బికాస్ ఆఫ్ వీక్ గ్లోబల్ క్యూస్ అనమాట అండి. సో గ్లోబల్గా నేను నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది కానీ వీళ్ళు ర్యాలీ సస్టైన్ అవుద్దా లేదా సో డౌట్ఫుల్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. సో ఒకవేళ బౌన్స్ అయినా సరే మ్యాక్సిమం ఈ గ్యాప్ ఫిల్ చేయొచ్చు తప్ప అంతకంటే వెళ్ళే ఛాన్సెస్ లేవు. సో ఇది మళ్ళీ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ అది మోస్ట్లీ గ్లోబల్ సెంటిమెంట్ మీద గ్లోబల్ నుంచి వచ్చి డేటా బేస్ చేసుకుని మార్కెట్లో రియాక్షన్ ఉంటుందని చెప్పి నేను మన వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది కదండి. సో ఈరోజు ఏంటంటే గ్లోబల్గా మీరు చూస్తే కనుక నిన్న నైట్ యూఎస్ మార్కెట్స్ అగ్రెసివ్గా పడిపోవడం జరిగిందనమాట అండి. ఒక్కొక్క ఇండిసెస్ మీరు చూసుకుంటే మోర్ దాన్ 3% అలా పడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ గ్లోబల్ ఇండిసెస్ అన్నీ కూడా. సో నాస్డాక్ అయితే నిన్న 5% దాకా కూడా పడిపోయిందనమాట అండి. సో అవుట్ ఆఫ్ నాస్డాక్ 100లో 97-95 స్టాక్స్ అన్నీ కూడా దే క్లోజ్డ్ ఇన్ రెడ్ అనమాట. అంటే టెక్ బబుల్ లాగా. సో టెక్నాలజీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మధ్యన వాల్యుయేషన్స్ అగ్రెసివ్గా వెళ్ళిపోయినాయి కదండి. అవన్నీ కూడా దే ఆర్ కమింగ్ టు ఇట్స్ రియాలిటీ. సో కంటిన్యూగా పడిపోవడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఓవరాల్గా మీరు చూస్తే కనుక సో నిఫ్టీ ఇంకా మనం చెప్పాలంటే కొంచెం నయం అనమాట అండి. సో 3-4%, 4%, 5% మన మార్కెట్లో పడలేదన్నమాట అండి. ఓన్లీ ఐటీ ఇండెక్స్ మాత్రం బాగా పడింది. అవన్నీ మన సెక్టర్ రొటేషనప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఓవరాల్గా నిఫ్టీ అయితే మాత్రం సో 15,810కి రావడం జరిగింది. 430 పాయింట్లు, అరౌండ్ 2.65% పడిపోవడం జరిగింది. సో యాజ్ యూజువల్ ఎఫ్ఐఎస్ 4,900 కోట్ల దాకా సెల్లింగ్ చేయడం జరిగింది. డిఏఎస్ 3,220 కోట్లు బయింగ్ చేశారన్నమాట అండి. సో ఓవరాల్గా డిఏఎస్ నుంచి మంచి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా సో ఎఫ్ఐఎస్ వన్స్ అగైన్ దే డామినేటెడ్. సో ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అనేది ఖచ్చితంగా మనకు క్లియర్గా కనిపిస్తుంది కదండి, రైట్. అండ్ చాలాసార్లు మనం డిస్కస్ చేయడం జరిగింది, ప్రీవియస్గా కూడా నేను చెప్పడం జరిగింది కదా, ఈ మిడ్ బౌలింజర్ లైన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. అది దాటి వెళ్ళడం కష్టం. ఒకవేళ బౌన్స్ వచ్చినా మళ్ళీ అక్కడి నుంచి ఒక ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో అదేవిధంగా సో అసలు పైకి బౌన్స్ అవ్వకుండానే ఆ ఛాన్స్ లేకుండానే గ్లోబల్గా మీరు చూస్తే కనుక ఇండిసెస్ అన్ని వీక్గా ట్రేడ్ అవుతున్నాయి కదా. సో ఆల్రెడీ యూఎస్ మళ్ళీ స్టార్ట్ అయింది ఈరోజు ట్రేడింగ్. మీరు చూస్తే కనుక దే ఆర్ ట్రేడింగ్ ఇన్ రెడ్ అగైన్. సో అరౌండ్ 0.7% డౌ జోన్స్ పడిపోయింది. డాక్స్ 1.8% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా సో దే ఆల్ ఆర్ ఇన్ రెడ్ అనమాట అండి. మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ ఇండిసెస్ అన్ని దే ఆర్ ట్రేడింగ్ ఇన్ రెడ్ అనమాట అండి, రైట్. అయితే ఇండియా విక్స్ అంత అగ్రెసివ్గా పెరగలేదు సర్ప్రైజింగ్లీ. సో అంటే ఇంకా 30 లెవెల్స్ ఆ లెవెల్స్కి వెళ్ళలేదు. సో ఈవెన్ దో ప్రీవియస్ హై ఏదైతే ఉందో ప్రీవియస్ మన బాటమ్ ఏదైతే ఉందో స్వింగ్లో ఆ లెవెల్స్కి మళ్ళీ అరౌండ్ 25 లెవెల్స్కి విక్స్ అనేది పెరగడం జరిగిందన్నమాట, రైట్. సో అయితే నథింగ్ అలార్మింగ్ యాజ్ ఆఫ్ నౌ. బట్ ఎందుకంటే గ్రాడ్యువల్గా గ్రైండింగ్ స్లోగా దింపుకుంటూ వస్తున్నారన్నమాట అండి మార్కెట్ని. సో అగ్రెసివ్ సెల్లింగ్, ప్యానిక్ అగ్రెసివ్ సెల్లింగ్ అయితే మాత్రం విక్స్ మాత్రం 30 అబవ్ క్రాస్ అయిపోద్ది అనమాట అండి, రైట్. సో అయితే నిఫ్టీ గోయింగ్ ఫార్వర్డ్ ఏంటి పరిస్థితి అని చూస్తే కనుక ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర సో మళ్ళీ నిఫ్టీ అగైన్ ఇట్ రీచ్డ్ దట్ లెవెల్ అనమాట అండి. సో ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక సో నిఫ్టీ మేడ్ 15,984 హై అనమాట అండి. సో ఇంట్రాడేలో సో అల్టిమేట్గా 15,809 దగ్గర సో క్లోజ్ అవ్వడం జరిగింది. సో విచ్ ఈజ్ క్లోజ్ టు ప్రీవియస్ సపోర్ట్ అనమాట అండి. ప్రీవియస్గా చాలా సందర్భాల్లో ఏదైతే లో ఉందో 17,740, సో అది ఒక మంచి సపోర్ట్ అని చెప్పి మనం అనుకున్నాం కదండి. వన్స్ అగైన్ అక్కడ ఆ లెవెల్స్ దగ్గరికి రావడం జరిగిందనమాట అండి, రైట్. సో తర్వాత మీరు చూస్తే కనుక ఒకవేళ ఇది బ్రేక్ అవుతే కనుక సో ఈ లెవెల్ బ్రేక్ అయిపోతే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో బౌన్స్ రాకపోయి మళ్ళీ ఒక స్వింగ్ రికవరీ రాకపోతే కనుక ఈ ఫాల్ కంటిన్యూ అవుతే మాత్రం టార్గెట్ కూడా మనం తీసుకోవడం జరిగింది కదా. సో ఏదైతే పీక్ ఉందో సో అంతవరకు కిందకి సో టార్గెట్ 14,000 దాకా అంటే వరస్ట్ కేస్ సినారియో అనమాట అండి. ఎందుకంటే గ్లోబల్ సెల్ ఆఫ్ ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి కదా. సో వేరే ప్రీవియస్గా ఈ కన్సల్టేషన్ జోన్ కూడా బ్రేక్ అయిపోతే సో ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేయాలి. సో ఇది కూడా సస్టైన్ అవ్వకపోతే నెక్స్ట్ కన్సల్టేషన్ జోన్ ఏదైతే ఉందో దాని కిందకి సో మార్కెట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో 14,000 దాకా కూడా సో పడిపోయినా మనం ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే ప్రజెంట్ సినారియో అలా ఉందన్నమాట అండి. సో ఎందుకంటే ఎక్కడ చూసినా అక్రాస్ నెగిటివ్ న్యూస్ తప్ప నథింగ్ యాజ్ సచ్ న్యూస్ అంటే మార్కెట్ని సపోర్ట్ చేసే న్యూస్ ఏది రావట్లేదు. ఎక్కడ చూసినా ఇన్ఫ్లేషన్ డేటా అవి మొత్తం ఓవరాల్గా సో నెగిటివ్ కైండ్ ఆఫ్ ఇదే కనిపిస్తుంది అనమాట అండి. సో ఓవరాల్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది కాబట్టి సో మార్కెట్స్లో రియాక్షన్ కూడా సో అదేవిధంగా సో మనకి ఉండడం జరిగిందనమాట అండి, రైట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే చాలా సపోర్ట్ చేయడం జరిగింది. మార్కెట్ నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా వరకు హోల్డ్ అవ్వడానికి ట్రై చేయడం జరిగిందనమాట అండి. చాలా వరకు సపోర్ట్ చేసింది. సో అయినప్పటికీ కూడా సో అది కూడా ఎవెన్చువల్లీ గేవ్ అవే అనమాట అండి. సో సెల్ ఆఫ్ అనేది సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మళ్ళీ రావడం అనేది జరిగిందనమాట అండి, రైట్. సో నిఫ్టీ చూస్తే కనుక సో నిఫ్టీ మీకు ఓపెనింగ్ నుంచి కూడా సో నిఫ్టీలో గ్రాడ్యువల్గా
స్లైట్ సైడ్ వేస్గా మనకి ఆఫ్టర్నూన్ దాకా ఉండడం జరిగింది. సో తర్వాత నుంచి మీరు చూడొచ్చు అనమాట, క్లియర్ డౌన్ ట్రెండ్ అనేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు అనమాట. అయితే అగ్రెసివ్ మూవ్స్ అవి కనిపించలేదు అనమాట, ఎందుకంటే ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ అయినప్పటికీ కూడా సో ఎక్స్పైరీ ప్లే అంతా నిన్న అయిపోయిందనమాట అండి. సో అగ్రెసివ్గా ఏదైతే ఎక్స్పైరీ మూవ్స్ అన్నీ ఉంటాయో అవన్నీ కూడా నిన్న ప్లే అయిపోవడం జరిగిందనమాట అండి. సో అందువల్ల ఈరోజు ఈవెన్ దో ఇట్ ఈస్ వీక్లీ ఎక్స్పైరీ పెద్ద అగ్రెసివ్ మూవ్స్ అయితే మార్కెట్లో కనిపించలేదు. సో విక్స్ ఎక్కువగా ఉంది అయినప్పటికీ కూడా అంత అగ్రెసివ్ మూవ్స్ కనిపించలేదు. బట్ గ్రాడ్యువల్గా సో మార్కెట్ మాత్రం స్లోగా కిందకి తీసుకురావడం జరిగిందనమాట. సో అల్టిమేట్గా సో నిఫ్టీ హెవీగా లాస్ అవడం జరిగింది, రైట్. సో అయితే ఆప్షన్ చైన్ ఒకసారి చూద్దాం అనమాట, ఎందుకంటే ఈ మధ్యన ఆప్షన్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ పనిష్డ్ సివియర్లీ అని చెప్పాలి వాటిని ఖచ్చితంగా. సో ఎందుకంటే ఒక 2 రోజులు మార్కెట్ కొంచెం టర్న్ అయ్యేసరికి ఆప్టిమిస్టిక్గా వచ్చి పీపుల్ స్టార్టెడ్ షార్టింగ్ పుట్స్ అనమాట అండి. పుట్ సెల్లింగ్ ఎవరైతే చేశారో దే ఆర్ ఆల్ ఇన్ డీప్ ట్రబుల్ అనమాట అండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఈవెన్ ఇది నెక్స్ట్ వీక్ అనమాట అండి. సో నెక్స్ట్ వీక్ది మీరు చూస్తే కనుక సో 16,000, రైట్. సో మీరు చూడొచ్చు అనమాట అండి. ఇక్కడ కూడా పుట్లు పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ అంటే యూ కెన్ ఇమాజిన్ అనమాట అండి. సో అంటే సో ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట అండి మార్కెట్. దే ఆర్ యాంటిసిపేటింగ్ మోర్ డౌన్ సైడ్, రైట్. సో అందువల్ల ఏంటంటే ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో అవి అన్వైండింగ్ చేస్తున్నారు అన్నమాట అండి, లాంగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా. సో పుట్టు పీపుల్ ఆర్ స్క్వేరింగ్ అప్, రైట్. ఎవరైతే షార్ట్ సెల్లింగ్ చేశారో ఎస్పెషల్లీ, రైట్, వాళ్ళు కొంచెం ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నారన్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే షార్ట్స్ కవర్ చేశారు అన్నట్టుగా ఉందన్నమాట అండి. సో ప్రీమియం పెరిగింది కదా, రైట్. సో అయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అని చూస్తే కనుక మీరు యాజ్ ఆఫ్ నౌ ఎట్ ద మనీ దగ్గరే ఉందన్నమాట అండి. సో 15,800 దగ్గర. అయితే పీపుల్ ఆర్ జస్ట్ వర్రీడ్ అనమాట అండి. సో ఎంతవరకు వెళ్తుందో తెలియదు కదా. సో అందువల్ల ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో పుట్ సైడ్ ఏదైతే ఉందో స్క్వేర్ అప్ చేస్తున్నారు అన్నమాట, పుట్ పొజిషన్స్ అన్నీ కూడా. సో మీరు ఇక్కడ స్క్వేర్ అయిపోతున్నట్టుగా ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది కదండి, రైట్. సో అదేవిధంగా కాల్ సైడ్ తీసుకుంటే 16,000 దగ్గర ఉందన్నమాట అండి. అంటే 16,000 దగ్గర ఎక్కువ రైటింగ్ జరుగుతుంది ఇక్కడ. సో నెగిటివ్ ప్రీమియం చేంజ్ అయింది కదా. సో అంటే పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ 16,000 దాటి వెళ్ళదు, రైట్. అదేవిధంగా కిందకి సపోర్ట్ ఎక్కడ ఉండొచ్చు అంటే ఎట్ ద మనీ దగ్గర కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది 15,800, నెక్స్ట్ 15,500. అంటే సో మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న పరిస్థితులకి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 15,500 అండ్ సో హై లెవెల్లో మీరు చూస్తే కనుక 16,000 అనమాట. అంటే 16,000 అండ్ 15,500 ఈ 500 పాయింట్ల రేంజ్లో సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం, ఓకే. సో ఈ రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట అండి, రైట్. సో ఇది ఆప్షన్ చైన్ బట్టి అనమాట అండి. సో విల్ సీ ఫ్రెండ్స్ వాట్ హ్యాపెన్స్, ఎందుకంటే సో ఆప్షన్ చైన్ డేటా కూడా చాలా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మార్కెట్ న్యూస్ డ్రివెన్ ప్లస్ గ్లోబల్ సెంటిమెంట్ బట్టి సడన్గా ఓవర్ నైట్ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ చాలా అగ్రెసివ్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో 2 days బ్యాక్ సెంటిమెంట్ అంతా ఓకే, ఇట్ ఫౌండ్ బాటమ్ అన్నట్టుగా, ఇట్ ఇస్ గెటింగ్ స్టెబిలైజ్ అన్నట్టు ఇండికేషన్ వచ్చింది. యూజ్ గ్రీన్ క్యాండిల్, సో వండర్ఫుల్ బుల్లిష్ క్యాండిల్ రావడం జరిగింది. దాని తర్వాత గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది, దో ఇట్ నాట్ సస్టైన్డ్, బట్ ఇట్స్ ఓకే అనమాట అండి. బట్ అగైన్ బికాస్ ఆఫ్ యూఎస్ మార్కెట్స్ వల్ల మన మార్కెట్స్ కూడా హ్యూజ్ గ్యాప్ డౌన్ అరౌండ్ 1.5% అలా గ్యాప్ డౌన్ ప్లస్ మోర్ దాన్ 2% దాకా ఈరోజు పడిపోవడం జరిగిందనమాట అండి, రైట్. సో అయితే ఫైనల్గా ఒకసారి సెక్టర్స్ చూసేద్దాం అనమాట అండి. సో ఎందుకంటే ఈరోజు బాగా డ్రాక్ చేసిన సెక్టర్ ఏంటంటే నేను చెప్పడం జరిగింది కదా, సో ఐటీ అనమాట అండి. కెన్ యూ ఇమాజిన్ 5.8% పడిపోయిందనమాట అండి. సో ఇది ఇన్ సింక్ విత్ నాస్డాక్, అంటే ఐటీ గ్లోబల్ జైంట్స్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా నాస్డాక్లో ఉంటాయి కదా. సో అంటే టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఫాల్ అనమాట అండి. ఇప్పుడు దాకా ఫ్యాంగ్ స్టాక్స్ అని ఇవన్నీ కూడా చాలా పాపులర్గా చాలా అగ్రెసివ్ హైప్ తోటి చాలామంది అగ్రెసివ్ బయింగ్ చేయడం జరిగింది. సో దే ఆర్ ఆల్ ఇన్ ట్రాప్ అనమాట అండి. నౌ బిగ్ ట్రాప్, దే ఆర్ ఆల్ ఇన్ హ్యూజ్ లాసెస్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా, ఎందుకంటే సో మార్కెట్స్ యొక్క ఫాల్ ఆ రేంజ్లో ఉందన్నమాట అండి, రైట్. సో మెటల్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో మెటల్ అండ్ మీడియా, సో ఇవన్నీ ఇండిసెస్ కూడా సో మొత్తం నిఫ్టీ కంటే అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది. అయితే అవుట్ పర్ఫామ్ చేసింది గ్రీన్లో ఏదైనా ఉందంటే ఒకటి కూడా గ్రీన్లో లేదనమాట అండి, ఎక్సెప్ట్ కన్జంప్షన్, ఎఫ్ఎంసీజీ, ఏవైతే కొంచెం ఫార్మా ఇవైతే ఉన్నాయో అవి కొంచెం స్లైట్లీ అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. బట్ ఈవెన్ దో సో దే ఆల్సో కరెక్టెడ్ అరౌండ్ 2% దాకా, 2.5% బ్యాంక్ నిఫ్టీ మొత్తం ఓవరాల్గా. సో ఎక్కడ చూసినా కూడా సో కరెక్షన్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది కదండి. సో ఓవరాల్గా సో మన సెంటిమెంట్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ చాలా వీక్గా ఉందని చెప్పాలన్నమాట అండి. సో ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ని బట్టే రియాక్షన్ గోయింగ్ ఫార్వర్డ్, మార్కెట్స్కి డైరెక్షన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది, రైట్. అయితే ఈరోజు ప్రస్తుతానికైతే నాస్డాక్ కొంచెం హోల్డ్ అవుతుంది, బట్ ఇంపార్టెంట్ లెవెల్స్లో నేను చెప్పడం జరిగింది కదండి. సో మన నిఫ్టీ పరంగా, సో అదేవిధంగా నాస్డాక్ అయితే ఆల్రెడీ ప్రీవియస్గానే మనం డిస్కస్ చేసాం, అక్కడ హైలైట్ చేసిన పోర్షన్ ఉంది, నేను అలారం కూడా సెటప్ చేసుకున్నాను. సో ఎందుకంటే ఐ స్టార్టెడ్ అక్యూములేటింగ్ నాస్డాక్ ETF డిస్క్లైమర్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా. బట్ అయితే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ డౌన్ సైడ్,
నేను ఎంతైతే బై చేయాలనుకున్నానో అందులో ఒక 20-30% అరౌండ్ బై చేయడం జరిగిందనమాట అండి. మొత్తం నేను బై చేయలేదు. సో ఎందుకంటే లుకింగ్ ఎట్ ద సినారియో చూస్తే కనుక ఇట్ సీమ్స్ మోర్ డౌన్ సైడ్ ఉన్నట్టుగానే కనిపిస్తుందనమాట అండి. ఓకే. సో ఒకవేళ అక్కడికి వెళ్తే కనుక అప్పుడు అగైన్ ఐ విల్ బి యాడింగ్ మోర్. అండ్ ఇండెక్స్ ఈటీఎఫ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐఎమ్ స్లోలీ యాడింగ్ అనమాట అండి. ఐఎమ్ ప్లానింగ్ టు యాడ్ మోర్, రైట్. సో మోర్ డౌన్ సైడ్ వస్తే కనుక దాన్ని ఆపర్చునిటీ కింద ఉపయోగించుకుని లాంగ్ టర్మ్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అవి చేయడానికి నేను డెఫినెట్గా సో ఐ హ్యావ్ బిన్ వెయిటింగ్ అనమాట అండి. లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఈవెన్ దో ఇక్కడ నుంచి బౌన్స్ అయినా కూడా ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఫాల్ వచ్చినా కూడా ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. మనం వీ షుడ్ బి రెడీ ఫర్ ఏదర్ కేస్ అనమాట అండి. మనం రెడీగా ఉండి సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనం యూటిలైజ్ చేసుకుంటే సో దెన్ విల్ బి ప్రాఫిటబుల్. ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ దే విల్ ఇంప్రూవ్, ఎకనామిక్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో పీపుల్ ఆర్ దేర్, దోస్ హు ఆర్ లుకింగ్ ఆఫ్టర్. సో డెఫినెట్గా మధ్య మధ్యలో కొంత మిస్ అయినప్పటికీ ఓవరాల్గా దే విల్ ట్రై టు బ్రింగ్ ఇట్ ఆన్ ట్రాక్ అనమాట అండి, రైట్. ఓకే అండి. అండ్ స్టాక్ ఐడియాస్కి వస్తే హెవీ వెయిట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. చాలా బేరిష్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో ఎస్పెషలీ లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్లో కొంచెం బేరిష్నెస్ క్లియర్ కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా ఒక నెక్ లైన్ అయితే నేను డ్రా చేయడం జరిగింది కదా. సో పిడిలైట్లో మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ అయిపోయింది పిడిలైట్లో, రైట్. అయితే ఎవరైతే ఒకవేళ హోల్డ్ చేస్తున్నారంటే కనుక ఒకసారి ఎగ్జిట్ అయిపోతే మంచిది అనమాట. ఇఫ్ అట్ ఆల్ పిడిలైట్ మంచి స్టాక్ కదా, ఎవరైనా హోల్డ్ చేస్తున్నా కూడా సెంటిమెంట్ బేరిష్గా ఉంది. ఒకవేళ ఇది క్లైమ్ చేసి 2240 దాటితే మళ్ళీ అగైన్ యూ కెన్ అంటారు. అదర్వైజ్ యూ కెన్ యాడ్ బ్యాక్ అరౌండ్ 1800 ఆ రేంజ్లో, 1750 రేంజ్లో యాడ్ చేయొచ్చు అనమాట అండి. సో సివియర్గా మీరు చూస్తే కనుక సో సిమ్టమ్స్ అయితే మాత్రం హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ అయింది. సో మనకి మీరు చూడొచ్చు అనమాట అండి. సో మోర్ డౌన్ సైడ్ అన్నట్టుగా అనిపిస్తుంది, రైట్. సో అదేవిధంగా పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నేను అలారం కూడా సెటప్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఈ లైన్ హోల్డ్ అవి బ్రేక్ అయితే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందేమో చూద్దామని చెప్పి. ఎందుకంటే ఒక ఛానల్లో ఫామ్ అయింది కదా అగ్రెసివ్ రన్ తర్వాత, రైట్. ఒక డబల్ టాప్ అంటాం అనమాట అండి. ఎంపాట్ అండ్ డబల్ టాప్ ఫామ్ అయింది కదా. సో యాక్చువల్గా దీని టార్గెట్ ఏదైతే ఉందో సో మీరు చూస్తే కనుక ఒకవేళ ఇది ఆల్రెడీ బ్రేక్ అయింది కదా. సో బ్రేక్ అయ్యి ఇది వీక్లీ చార్ట్ కదండి, ఇవి ఒక వీక్లీ క్యాండిల్ కింద ఈ లైన్స్ కింద క్లోజ్ అయితే కనుక సో టార్గెట్ చాలా కిందకు ఉందన్నమాట అండి. అయితే ఇది టార్గెట్ కిందకు ఉంటే అలా షేర్ చేస్తున్నారండి ఎందుకంటే చెప్పి మీలో కొంతమంది అనుకోవచ్చు అనమాట అండి. అయితే ఎవరైతే ఆప్షన్స్ చేస్తూ ఉంటారో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ దే కెన్ బై పుట్ అనమాట అండి. సో అంటే పుట్ స్ప్రెడ్స్ కానివ్వండి, రైట్. సో లేదంటే పుట్ బయింగ్ కానివ్వండి, సో ఇలాంటివి కూడా చేయొచ్చు అనమాట. అంటే ఫాలింగ్ మార్కెట్లో కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట అండి. అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫాలింగ్ మార్కెట్లో కూడా మనీ ఎర్న్ చేయొచ్చు త్రూ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనమాట అండి, రైట్. ఓన్లీ రైజింగ్ మార్కెటే కాదు, ఇలాంటి ఫాలింగ్ మార్కెట్లో కూడా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుని సో ఎవరైతే డెరివేటివ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సో దే యూస్ టు మేక్ మనీ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో అలాగే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు సో ఈ స్టాక్స్లో పుట్టు బై చేయడానికి ప్రిఫర్ చేయొచ్చు నా ఒపీనియన్ అనమాట అండి. సో ఎందుకంటే ఒక మేజర్ ప్యాటర్న్స్ అవైతే అది బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉన్నాయన్నమాట అండి. సో ఇక్కడ నేను జస్ట్ ఐఎమ్ వెయిటింగ్. అలారం కనుక ట్రిగ్గర్ అయితే కనుక సో నేను పుట్టు అది బై చేయడానికి ఐ విల్ గో ఫర్ ఇట్ అనమాట అండి, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే, అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ అలాంటి ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.